ఇంకా మార్నింగ్ పనులైన తర్వాత స్వరూప స్నానం చేసుకొని సుజా, రూప, వర వీళ్ళందరూ పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా నైట్ చాలా రైస్ మిగిలిపోయిందనమాట. ఎందుకంటే పులిహోరనే తిన్నాం, అది బిర్యానీ తిన్నాం కాబట్టి ఇంకా అంతా కూడా రైస్ మిగిలిపోయింది. పులిహోర చేయమ్మా అని చెప్పాను. మా గురించి ఇంకా గబా గబా అరిసెలు చేసింది, ఏదో సత్తు లడ్డు చేసింది. ఈ వెజిటేబుల్స్ అన్నీ నేను తీసుకెళ్ళడానికని నాకు తెప్పించింది. చిక్కుడుకాయలు, అనుములు ఇవి అని అవన్నీ నేను ఇంకా కల్పించుకొని ఇన్ని పనులు చేస్తున్నాను, నేను కూర్చొని చేయడమే కదా అమ్మా అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకుని ఇంకా మహేందర్ ప్రొద్దుటే వెళ్ళి ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకొస్తే అవన్నీ నాకు పంపించడానికని తెప్పించిందనమాట. ఇంకా అవి సర్దుతూ ఉన్నాను. ఇంకా తింటా ఉంటే స్వరూప పిల్లలతో జోక్ చేయడం, చికెన్ అయ్యమ్మా అంటే అరకిల తింటరా, కిల తింటరా ఇవి. ఇంకా పిల్లలు నవ్వుతూ ఉంటారు, స్వరూప జోకులు చేస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళతోనే ఎక్కువగా క్లోజ్ కాబట్టి ఇంకా జోకులు చేస్తుంటుంది. మండే రోజు స్వరూప, సుజా, రూప వీళ్ళెవరు చికెన్ తినరు, నాన్ వెజ్ తినరు అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి తినేవాళ్ళకి వేసారు. పిల్లలు మీరు చికెన్ తినరా అని వేసుకొని ముఖం బయట పెట్టలేదు అమ్మ ప్రొద్దుట అందరూ తీసావమ్మా. వాళ్ళు ఇష్టమే తినవా అన్నట్టు ఉన్నది మనసులో. మార్నింగ్ తీసి బయట పెట్టిండ్రా, మరి కొంచెం తీసి వీళ్ళకి వేయండి, తింటారు కదా. తింటారా? కిలో అవుతుంది, అరకిలో తింటారా? వాళ్ళిద్దరే తినడు ఇప్పుడు సరే అరకిలో. ఫోన్ చేసి నాటకాయలు అవి అని కరీంనగర్ కాయలు, ఇవి కరీంనగర్ కాయలు, కరీంనగర్ కాయలు ఇవి. సత్తు లడ్డు ఎవరి వాళ్ళకి ప్యాక్ చేసింది లడ్డూస్. సత్తు లడ్డు అంటే పల్లీలు, నువ్వులు, బెల్లం వేసి ఇలాచి వేసి చేస్తారు కదా. ఎక్కువగా ఇంటి దగ్గర ఇవి చేస్తారా, చేసి పంపిస్తుంది అనమాట మాకు. మీనమ్మ మంచి పెద్దమ్మకి హెల్ప్ చేస్తున్నా కదా. ఫ్రెష్ అరిసెలు మేము తినుకుంటా, కొంచెం మీరే చేస్తున్నారు, మేము కథం చేస్తున్నాం. తినండి, చెరొకటి తినండి. అయిపోయింది, సగం తినేసాం కదా. ఇది అయిపోయింది, అది సగం మాకు ఇచ్చేసారు కదా. భలే ఉన్నాయి మేము. ఒకటి తీసుకొని అది వద్దు, ఇప్పుడు వద్దు, ఇప్పుడే తిన్నాను ఒకటి.